వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ మన దేవుడు ఎవరో, ఆయన ఏం చేస్తాడో ఒక చక్కని మాటను ఆయన రాశారు. మన దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన ధనవంతుడై ఉండి మన ప్రతి అవసరమును ఆయన తీర్చే దేవుడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక అవసరత కలిగి, ఏదో ఒక కోరికను కలిగి ఉన్నారు. అయితే మన కోరికలను, మన అవసరతలను తీర్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకనగా ఆయన ధనవంతుడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ చక్కని మాట చెప్పారు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ధనవంతుడు. ఆ ధనవంతుడైన దేవుని యొక్క ఆలోచన ఏమిటి అని అడిగితే, మనలను ధనవంతులుగా చేయాలి, మనలను ఐశ్వర్యవంతులుగా చేయాలి, మనలను పైవారిగా చేయాలి, మనలను తలగా చేయాలి, మనలను అప్పిచ్చేవారిగా చేయాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక కలిగిన దేవుడు తన మహిమలో మన ప్రతి అవసరమును ఆయన తీర్చుచున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటారు, ఆయన తన గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తీర్చుచున్నాడు అని అన్నారు. నిజమే, ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క కోరికను, అవసరతలను తీర్చేవాడు మన ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అవసరతలను తీర్చే దేవుడు మన అవసరతలను, మన కోరికలను తీర్చాలి అని అంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 విషయాలు నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన అవసరతలను తీర్చాలి అని అంటే మొదటిగా ఆయన మాటను మనం వినాలి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. యేసు తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని, ఆయన శిష్యులను కానా అనే గ్రామంలో ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహమునకు యేసయ్యను, ఆయన శిష్యులను పిలిచారు. యేసు తల్లి కూడా అక్కడే ఉన్నారు. అయితే యూదుల యొక్క ఆచార ప్రకారంగా వచ్చిన వారందరికీ ద్రాక్షారసాన్ని ఇస్తారు. ఆ ద్రాక్షరసం ఆ వివాహంలో అయిపోయింది. అయిపోయిన వెంటనే యేసు తల్లి యేసయ్య దగ్గరకు వచ్చి చెప్పారు, అయ్యా, ఇక్కడ ఒక అవసరత ఏర్పడింది, ఇక్కడ ఒక కొరత వచ్చింది, ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పింది. యేసయ్య అన్నారు, అమ్మా, నా సమయం ఇంకను రాలేదు అని చెప్పారు. ఈ లోపు ఆమె పరిచారకుల దగ్గరికి వెళ్ళింది. వారితో ఒక మాటను చెప్తుంది, అయ్యా, ఇక్కడ ఈ అవసరత తీర్చబడాలంటే మీరు ఆయన మీతో చెప్పునది చెయ్యండి అని అంది. ఈ పరిచారకులు యేసు వైపు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన ఏం చెప్తాడా, అది చేద్దామని వారు కనిపెడుతూ ఉన్నారు. యేసయ్య వెళ్ళారు.
ఆ 6 రాతి బాణలను నిండుగా నీళ్లతో నింపమన్నారు. వారు అలా నింపినప్పుడు నీటిని ద్రాక్షరసంగా యేసయ్య మార్చారు. అలా మార్చడానికి కారణం ఏమిటో తెలుసా? పరిచారకులు యేసు చెప్పినట్లుగా వారు చేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఐశ్వర్యవంతుడైన దేవుడు మన ప్రతి అవసరమును ఆయన తీర్చాలి అని అంటే మనము ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నప్పుడే మన అవసరతలు తీర్చబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎలీషా ప్రవక్త గారి దినాలలో ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ప్రవక్త గారి దగ్గరకు వచ్చింది. అయ్యా, నా భర్త ఒకప్పుడు నీ శిష్యులలో ఒకడయ్యా, దైవభక్తి కలిగినోడయ్యా, అప్పు చేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పుల వారు వచ్చారు, నా 2 కుమారులను తీసుకుని వెళుతున్నారని ఏడ్చింది. ప్రవక్త గారు అడిగాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది అని అన్నారు. నూనె కొండ ఒకటి ఉందయ్యా అని అంది. అప్పుడు దైవజనుడు చెప్పాడు, నీకు ఎన్ని కొండలైతే ఎరువు తేగలుగుతావో అన్ని కొండలు తీసుకొచ్చి ఇంటి నిండా పేర్చి ఈ నూనె కొండను ఆ నూనె కొండల నిండుగా నింపే అని అన్నారు. అసలు ఆమె ఆలోచించాలి, ఉన్నది ఒక కొండలో నూనె, అన్ని కొండలు ఈ కొండలో నూనె ఎలా నిండుతుందయ్యా అని అడగలేదు. దైవజనుడు చెప్పినట్లుగా అది దేవుని మాట వెళ్ళింది. విశ్వాసముతో ఆ మాటకు లోబడి ఆ మాట ప్రకారంగా చేసింది. ఆ తెచ్చిన కొండలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి. మరలా దైవజనుడి దగ్గరికి వచ్చింది, అయ్యా కొండలు నూనెతో నింపబడ్డాయి, ఏం చేయమంటారు అని అంది. దైవజనుడు చెప్పాడు, ఆ నూనెని అమ్మేసేయి, వచ్చిన ధనంతో అప్పులు తీర్చేసేయి, మిగతా ధనంతో నీవు నీ బిడ్డలు బ్రతకండి అని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి యొక్క అవసరత తీరడానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని మాటను విన్నది. ఏలియా ప్రవక్త గారి దినాల్లో కూడా ఇటువంటి విషయమే జరిగింది. ఏలియా ప్రవక్త గారి దినాలలో 3.5 సంవత్సరాల కరువు వచ్చింది. వర్షం లేదు, పంటలు పండడం లేదు. ఆ కరువు దినాలలో దేవుడు సారేపతను గ్రామానికి ఏలియా గారిని పంపించాడు. ఆ గ్రామంలో ఒక విధవరాలు ఉంది. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. అది తిని చనిపోదామని అనుకుంటా ఉన్నారు. దైవజనుడు ఆమెతో చెప్పాడు, అమ్మా భయపడొద్దు, మొదట అప్పము చేసి నా దగ్గరికి తీసుకురా, నీకు నీ బిడ్డకు ఎన్ని కావాలని చేసుకోండి అని అన్నాడు. ఆమంది, అయ్యా పట్టెడు పిండే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉందయ్యా అని అంటే దైవజనుడు చెప్తాడు, 1 రాజుల గ్రంథం 17 అధ్యాయం 13 వచనంలో, అమ్మా భయపడొద్దు, నీవు చెప్పినట్లుగా చెయ్యి అని అన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మాట విన్నది, దైవజనుడు చెప్పినట్లుగా చేసింది. కరువు కాలం అంతా కూడా ఆ కుటుంబం పోషించబడింది. ఈరోజు మీ జీవితాల్లో కూడా పోషించబడాలి, అవసరతలు తీర్చబడాలి, అప్పుల ఊబిలో నుండి బయటికి రావాలి, మన కుటుంబం దీవించబడాలి అని అంటే యేసయ్య మాట వినాలి. పేతురు గారి చేపలు పట్టడానికి వెళ్ళాడు, రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. ఉదయకాల సమయంలో యేసయ్య చెప్పారు, పేతురు నీ దోణిని కొంచెము లోతునకు నడిపించి కుడి ప్రక్కన వలవే అని అన్నారు. ఆ సమయంలో పేతురు గారు అంటారు, ఏలినవాడా రాత్రంతయు ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలవేస్తాను అని చెప్పారు. యేసయ్య మాట విన్నారు, ఆ మాట ప్రకారం వలవేశారు. 2 దోణెలు పట్టి అన్ని చేపలు పడ్డాయి. ప్రతి దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడాలి, మన అవసరత తీర్చబడాలంటే యేసయ్య మాటను విందాం. మరింకొక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం దగ్గర నుండి 33వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించేదమో అని రేపటిని గురించి మీరు చింతించవద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు, ఇవన్నీ మీకు కావలెనని ప్రభు ఎరుగును. కాబట్టి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదుకుడి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసయ్య చెప్పారు, మీకేం కావాలో నాకు తెలుసు, అయితే మీ అవసరత తీర్చబడాలంటే మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి, మీకేం కావాలో అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరమును ఆయన తీర్చాలి అని అడిగితే మనము ఆయన మాటను విందాం, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మీ అవసరతలను తీర్చినట్లుగా, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు అయ్యా. ప్రత్యేకమైన రీతిలో ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఏ అవసరతల చేత అయితే ఉన్నారో బిడ్డల యొక్క ప్రతి అవసరత నీ నామం పేరట తీర్చబడునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా అడగండి నేను మీకు ఇస్తానని చెప్పారు. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అప్పుల ఊబిలో ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, ఎవరైతే వేదన చెందుతున్నారో, ఎవరైతే దుఃఖపడుతున్నారో, నజరేయుడైన యేసు నామములో ప్రతి అవసరత తీర్చబడునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించండి అయ్యా. నీ బిడ్డల యొక్క కోరికలను సిద్ధింపచేసి వారి ఆలోచనల యావత్తును సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన.